నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం తీవ్రత కాస్త తగ్గిందా? ట్రంప్ ఇచ్చినటువంటి కొంత వెసులుబాటు అంటే ఏప్రిల్ 6 వరకు విరామాన్ని ప్రకటించడంతో ఇప్పుడు గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు విదేశీ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే విజయజీ, నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. గిరిధర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మార్కెట్ ప్రైస్ 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 1,48,000 రూపాయలు. అంటే ఇది స్థిరంగా ఉన్నటువంటి ధర అనుకోవచ్చా? మార్కెట్ లో స్థిరత్వం అన్నది ఇప్పుడు ఎప్పుడు ఆ యుద్ధం అయిపోయేంత వరకు మనకు స్థిరత్వం అన్నది మనకు కనిపించదు. ఎందుకంటే మార్కెట్ లో యుద్ధంలో ఎటువంటి పరిణామాలు వస్తాయో దాని ఆధారంగా మార్కెట్లు పైకి కిందికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. వాలటిలిటీ అనేది విపరీతంగా ఉంటుంది. మనం చూస్తే యుద్ధం మొదలవక ముందర రమారమి $60 పర్ బ్యారెల్ మనకు చమురు ధర ఉండేది. ఇప్పుడు 100, 120 దాకా వెళ్ళిపోయింది. దాంతో ఏమైందంటే గతంలో $60 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు $120 మన దగ్గర ఉంటే 2 బ్యారెల్ కొనుక్కునేవాడు. ఈ రోజు $120 ఒక బ్యారెలే కొనుక్కోగలుగుతుంది. కాబట్టి ఇంకొక $120 అవసరం ఉంది. $120 ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్స్ కానీ, క్రిప్టో కరెన్సీస్ కానీ, బంగారం లాంటి మనకు కమోడిటీస్ లో కానీ అక్కడి నుంచి పైసలు విత్డ్రా చేసి డాలర్లు కొనుక్కోవడం మొదలు పెడతారు. అందుకనే డాలర్ ధర పెరుగుతుంది. సో ఇవి అన్నిటి కూడా లివరేజ్ అలాగే ఉంటుంది. రేపటి రోజు యుద్ధం ఆగిపోయి చమురు ధర మళ్ళీ కనుక మనకు అక్కడ దీని 60 రేంజ్ లోకి వచ్చిందంటే కనుక, 60 50 ఆ రేంజ్ లోకి వచ్చిందంటే కనుక మళ్ళీ డాలర్ కొంచెం తగ్గి బంగారం పెరిగేటువంటి అవకాశాలు. లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంగా మనం చూసామంటే కనుక చైనా మనకు బంగారం కొంటున్నది. రష్యా కూడా వాళ్ళు బంగారం ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక పెద్ద దేశం రష్యా. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఆపేశారు. సో బంగారం యొక్క అవైలబిలిటీ దాని ప్రపంచంలో కొనుక్కోవడానికి ఎక్కడైతే మనం కొనుక్కోగలమో అక్కడంతా కూడా తగ్గిపోతున్నాయి. దాంతో ధరలు పెరుగుతాయి. మీడియం టు లాంగ్ టర్మ్ తప్పకుండా పెరుగుతాయి. షార్ట్ టర్మ్ లో వాలటిలిటీ ఉంటుంది. రేపటి రోజు యుద్ధం ఆగిపోయింది అంటే కనుక బహుశా కొంత కూల్ డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు పెట్రోల్ ధరలు కనుక మన పెట్రోలియం పర్ బ్యారెల్ 100 కంటే తక్కువ పడిందంటే కనుక ప్రత్యామ్నాయాలు మళ్ళీ స్టాక్ మార్కెట్ కొద్దిగా పెరుగుతాయి, బంగారం పెరుగుతుంది, ఇవన్నీ కూడా అవుతాయి. మళ్ళీ యుద్ధం వచ్చిందంటే కనుక ఆ అస్థిర వాతావరణంలో అందరూ డాలర్లు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ యుద్ధం మొదలు అవ్వక ముందర డాలర్ చాలా పతనం చెంది బంగారం విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 2 లక్షల దగ్గరకు పెడుతుందేమో అన్నంత భయం వచ్చింది. అప్పట్లో 1,80,000 దాకా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే కనుక క్రమేపీ డాలర్ మీద నమ్మకాలు పోతున్నాయి ప్రజలందరికీ కూడా. అలాగే పెద్ద పెద్ద దేశాలు, చైనా, భారతదేశం, ఇటువంటి చాలా దేశాలంతా కూడా బంగారం కొనడం మొదలుపెట్టారు. ఎందుకంటే రేపటి రోజు డాలర్ ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే కనుక బంగారమే. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. డీ డాలరైజేషన్ అంటారు. డాలర్ ప్రత్యామ్నాయం చూసుకునే దిశగా బ్రిక్స్ కరెన్సీస్ రావడం కానీ ఇటువంటివన్నీ వస్తున్నప్పుడు బంగారం అవసరం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలీనంగా బంగారు కొనుగోళ్లలో ఈ దేశాలు, అంటే వ్యక్తిగతంగా మనం కొంటామా లేదా పక్కన పెడితే కూడా దేశాలు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు వాడు కొనుక్కుంటూనే ఉంటాయి. కాబట్టి దానివల్ల ధర పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఒక సంక్షోభం వచ్చింది కాబట్టి బంగారాన్ని డిస్పోజ్ చేసి, ఇన్ఫాక్ట్ భారతదేశం కూడా మన గోల్డ్ స్టాక్స్ ని కొంచెం తగ్గించుకున్నాం మనం. దాని ప్రత్యామ్నాయంగా డాలర్లు కొనుక్కోవాల్సిన ఆవశ్యకత ఈరోజు వస్తుంది. అందుకనే అమెరికా ఎప్పుడైతే వాళ్ళ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిందో, డాలర్ల యొక్క అవసరం తగ్గిందో ప్రపంచంలో, దాని అవసరం పెంచడానికి కోసం ఇటువంటి యుద్ధాలు చేస్తారు. మనం చరిత్రలో చూసామంటే గత 40-50 ఏళ్లలో చూసామంటే 2 యుద్ధాల మధ్యలో రెసెషన్ వెళ్ళిపోతుంది అమెరికా. రెసెషన్ నుంచి బయటకు రావాలంటే యుద్ధం చేస్తారు. కంటిన్యూస్ గా యుద్ధాలు చేస్తూనే ఉంటారు. యుద్ధం చేస్తే వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది, డాలర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, డాలర్లు కొనుక్కోవాల్సిన ఆవశ్యకత తిరిగి వస్తుంది. సో ఇది ఒక మోడల్ వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు. అందుకనే అక్కడ ఏదో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనో, ఇరాన్ వ్యతిరేకంగా ఏమీ లేదు, అసలు ఏమీ లేదు ఉన్నట్టు ఒక రోజు నిద్ర లేచి వాళ్ళు యుద్ధం మొదలు పెట్టారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా వాళ్ళ డాలర్ ని బలపరచుకోవడానికి, వాళ్ళ దేశంలో అప్పులు రావడానికి చేసేటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ఈ సంవత్సరం రమారమి $2-3 ట్రిలియన్ అప్పులు వాళ్ళు వాపస్ ఇవ్వాలి. అమెరికా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా దాన్ని అమెరికాలో వచ్చేటువంటి అప్పుని కొనుక్కోవడానికి సిద్ధంగా లేరు. మరి ప్రపంచాన్ని ఫోర్స్ చేసి దాన్ని కొనిచ్చాలంటే ఏం చేయాలి? డాలర్ యొక్క డిమాండ్ పెంచాలి.
ఈ రోజు చమురు ధర పెరిగిపోయింది కూడా డాలర్ డిమాండ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా అందరూ డాలర్లు వాళ్ళ బాండ్లు కొనుక్కోవడం మొదలు పెడతారు. లేకపోతే బాండ్ ఈల్డ్ పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. 1.5-2% దగ్గర నుంచి 5% ఇస్తే గానీ మేము బాండ్ కొనము అన్నటువంటి పరిస్థితి వస్తే అమెరికా పరిస్థితి ఏమో. అందుకని ఇటువంటి చర్యలను చేస్తుంటారు వాళ్ళు. గిరిధర్ గారు ఇరాన్ మనకు ఒక వెసులుబాటు కూడా ఇచ్చింది. అంటే కొన్ని మిత్ర దేశాలకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఆయిల్ కానీ ఎల్పిజి కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మనకి ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి నష్టం లేదనుకోవచ్చు కదా. మనము ప్రపంచంలో మనం ఐసోలేటెడ్ గా లేదు. ప్రపంచం అంతా దీనివల్ల ఎఫెక్ట్ అయి ఉంటాయి కనుక మనం కూడా దాని నుంచి తప్పించుకోలేదు. అయినా ఇక్కడ చమురు ప్రొడక్షన్ అన్నది ఇప్పుడు తగ్గిపోయింది. అక్కడ ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, లేదా మనకు ఖతార్ కావచ్చు, మనకు కువైత్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, వాళ్ళు చమురు ప్రొడ్యూస్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు 130-140 షిప్పులు అక్కడి నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే కనుక నెలలో 140 షిప్పులు వచ్చినాయి అంతే. రోజుకి 130 షిప్పులు ఎక్కడ, నెలకి 140 షిప్పులు ఎక్కడ. కాబట్టి మనకు రావాల్సినంత చమురు రావట్లేదు. ప్లస్ ఖతార్ వచ్చేసి వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ ని ఆపేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద బాంబులు పడ్డాయి కాబట్టి 17% వాళ్ళ ప్రొడక్షన్ దెబ్బతినింది కాబట్టి ప్రొడక్షనే లేదు. మనం తీసుకోవాలన్నా కానీ ప్రొడక్షన్ లేదు. ఆల్రెడీ దాని లోడ్ అయినటువంటి షిప్లను బయటకు తీసుకొస్తున్నాం మనం, ప్రొడక్షన్ జరగట్లేదు ఖతార్. కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నాయి మనకి. ప్రొడక్షనే లేనప్పుడు మీరు వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేసినా మీరు ఏం చేయగలరు? ఈ ఇబ్బందులు ఉన్నాయి మనకి. కానీ మనకు ఈ డిస్టింక్షన్ అర్థం చేసుకోవాలి. గ్యాస్, వంట గ్యాస్ కిను తర్వాత మనకు పెట్రోల్ డీజిల్ కి మనం తేడా తెలుసుకోవాలి. పెట్రోల్ డీజిల్ కి మనకు కొరత లేదు అసలు. మన దగ్గర బాగా 75 రోజులు 80 రోజుల మన దగ్గర నిలువలు ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర. పైపెచ్చు మనం ఈరోజు ఏప్రిల్ కి సంబంధించి మనం ఆల్మోస్ట్ చాలా విపరీతంగా మనం గతంలో కొనేదానికి రెట్టింపు మనం రష్యా నుంచి కొంటున్నాము. అలాగే మనకు ఈవెన్ ఇరాన్ ఆయిల్ కొంటున్నాం. 2019లో మనం లాస్ట్ కొన్నాం ఇరాన్ నుంచి, తర్వాత మానేసాం మనం. డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వేసిన ఆంక్షల వల్ల మనం ఇరాన్ నుంచి కొనడం ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ నుంచి కూడా కొంటున్నాం. కాబట్టి మనకు పెట్రోల్ డీజిల్ కి కొరత లేదు. చేస్తే కూర్చో దాని ధరలు పెరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి, కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఆ ధరలు కంట్రోల్ చేయడానికే భారత ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ఇవన్నీ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించారు. ఇప్పుడు మనం చూస్తే కనుక మనకు బీజేపీ ఏతర రాష్ట్రాల్లో మనకు పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు ఒక 3-4 సంవత్సరాల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా 10 రూపాయలు తగ్గించాయి. వాళ్ళ స్టేట్ ట్యాక్స్ తగ్గించుకున్నారు, కానీ ఇవి తగ్గించలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన దేశంలోనే హైయెస్ట్ టాక్సేషన్ పెట్రోల్ మీద ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. దాని తర్వాత మనకు తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా చాలా హైగా ఉంటాయి. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 10 రూపాయలు తేడా ఉంటుంది వాటికి వీటికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత దీన్ని తగ్గిస్తే కనుక ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది. సో ఇవి ఈ యొక్క ఇబ్బంది తప్ప ప్రైసింగ్ ఇష్యూ ఒకటే, కానీ అవైలబిలిటీ అనేది మనకి ఇబ్బంది లేదు. మనకు కొరత లేదు. పెట్రోల్ కి సంబంధించి, గ్యాస్ కి సంబంధించి మనకు కొరత ఉన్నది. ఎందుకంటే రమారమి 50-60% మనం ఖతార్ నుంచి కొంటున్నాము. ఖతార్ ప్రొడక్షనే ఆపేసి, కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా మనకు ఎల్పిజి మన సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దానికే ఇబ్బంది. మనకు పైప్ గ్యాస్ లైన్ చాలా పట్టణాల్లో ఉన్నాయి. ఆ పైప్ గ్యాస్ లైన్ ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు అస్సాం ఫీల్డ్స్ నుంచి కావచ్చు, లేదా మనకు కృష్ణా గోదావరి కేజీ బేసిన్ నుంచి కావచ్చు వస్తున్నటువంటి సరఫరా, దాంట్లో మనకేం ఇబ్బంది లేదు. అది మనకేం ప్రాబ్లం లేదు. ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. అర్జెంటీనా నుంచి వస్తున్నాయి, అమెరికా నుంచి వస్తున్నాయి, అలాగే మన కెనడా నుంచి వస్తున్నాయి. ఇవి అక్కడి నుంచి షిప్లు రావడానికి కనీసం అంటే 25 రోజుల నుంచి 30 రోజులు పడతాయి. కాబట్టి మనకు ఏప్రిల్ ఎండ్కి బహుశా ఇవన్నీ కూడా వస్తాయి. మనకు మే 2nd, 3rd వీక్ ఆఫ్ మే వచ్చేసరికి మనకు ఈవెన్ గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది కూడా మనకు ఉండదు. ఖతార్కి ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఇందులోపల ఖతార్ ప్రొడక్షన్ మొదలు పెడితే మనకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి బహుశా అక్కడి నుంచి కూడా కొంచెం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనం. కొంత ఒక 5-6 వారాలు ఇబ్బంది మనకు తప్పకుండా ఉంటుంది దీనివల్ల. బట్ దాని తర్వాత మనకు ఈవెన్ గ్యాస్ లో కూడా ప్రాబ్లం ఉండదు, పెట్రోల్ లో అస్సలు ప్రాబ్లం లేదు మనకు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. గోల్డ్ ప్రైసెస్ ఇంకా కూడా ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా మార్జినల్ గా తగ్గొచ్చండి, అంతకు మించి ఏమీ లేదు. పెట్రోల్ ధరలు కనుక $150 పర్ బ్యారెల్ దాటిందంటే తప్పకుండా గోల్డ్ కూడా పడిపోతుంది. 150, 160, 180కి వెళ్తే చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు 200 టచ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు అంటున్నారు. ఎందుకంటే యుద్ధం అమెరికా గెలవలేనటువంటి పరిస్థితి. అమెరికా గెలవకపోతే ఏం చేస్తుంది? అమెరికా అడ్డు ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. న్యూక్లియర్ అటాక్ కూడా చేస్తామని ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? యుద్ధం కనుక ఇంకా ఉధృత స్థాయికి వెళ్ళి అమెరికన్ సైనికులు చనిపోయి వాళ్ళు కనుక అక్కడ ల్యాండ్ ఇన్వేషన్ చేసి
బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టి అక్కడ ఇరాన్ లో వీళ్ళ సైన్యాన్ని దించేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ అమెరికన్ సైనికులు చనిపోవడము, నష్టాలు రావడము, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని వీళ్ళు తెరవలేకపోవడము, ఇటువంటివి కనుక మనకు ఇంకొక నెల పాటు జరిగిందంటే అప్పుడు అమెరికా ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో మనకు తెలియదు. బహుశా న్యూక్లియర్ అటాక్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చమురు ధర $180-200 పర్ బ్యారెల్ వెళ్ళిపోయిందంటే తప్పకుండా బంగారం పడిపోతుంది. ఎందుకంటే బంగారం నుంచి, స్టాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసేసి డాలర్లు కొనే దిశగా అందరూ వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు పడుతుంది. లేదు, యుద్ధం కొంత శాంతియుతంగా దీన్ని ఏదో చర్చల ద్వారా దీన్ని క్లోజ్ చేసే దిశగా వెళ్ళిందంటే కనుక మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది బంగారం. యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ బంగారం పెరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్ బంగారం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ధరలో ప్రజలు కొన్నారంటే మీడియం టు లాంగ్ టర్మ్ లో నష్టపోదు. సరే, ఈ రోజు కొన్నాను రేపు అమ్మాలి అనుకుంటే బహుశా నష్టాలు రావచ్చు, కొద్దిగా తగ్గచ్చు. కానీ 3 నుంచి 5 సంవత్సరాలు మీడియం టర్మ్ ఎవరైనా కనుక దాన్ని ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి, నష్టపోరు వాళ్ళు. ఈ యుద్ధాలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పాను కదా, డీడాలరైజేషన్ దృష్ట్యా దేశాలన్నీ కూడా బంగారు కొనుక్కుంటున్నాయి. టన్నుల బంగారం కొంటున్నాయి దేశాలన్నీ. మనం కూడా కొన్నాం. మోదీ గారు వచ్చినప్పటికి మన దగ్గర 450 టన్నుల బంగారం ఉండేది మన దేశం. ఈ రోజు మనకి రమారమి 900 టన్నుల బంగారం ఉంది. దాన్ని డబుల్ చేశారు 10 ఏళ్లలో మోదీ గారు. సో అందుకని అన్ని దేశాలు ఇలాగే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చైనాలో అయితే కనుక రమారమి 2000 టన్నులు వాళ్ళు ఎక్కువ కొన్నారు గత 10 సంవత్సరాలు. అలాగే చాలా దేశాలు కొంటున్నాయి. ఇవన్నీ ఎందుకంటే కనుక వాళ్ళ కరెన్సీని బలపరచడానికి. బ్రిక్స్ లో ఒక ప్రత్యామ్నాయం రాబోతుంది. 40% గోల్డ్ తో పెగ్ అయి ఉంటుంది, 60% ఆ దేశపు కరెన్సీ దాని యొక్క స్ట్రెంగ్త్ దాని ఆధారంగా ఉంటుంది. అలా ఒక ఫార్ములా తీసుకొస్తున్నారు. డాలర్ కి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కరెన్సీయో లేదా ఒక సిస్టమ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటిని గండు కొట్టడానికి కోసమే ఈ యుద్ధాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా డాలర్ ని దాటి ఇంకేది ఉండకూడదు అన్న దృష్ట్యా ఇటువంటి అస్థిర వాతావరణ ప్రపంచం అంతా క్రియేట్ చేస్తుంది అమెరికా. కానీ ఈ మోడల్ ఎంతకాలం పనిచేస్తుంది? క్రమేపీ కొంతకాలం అయిన తర్వాత ప్రపంచంలో దానికి ప్రత్యామ్నాయాలు వస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్, ఎస్పెషలీ మనం కనుక 10 సంవత్సరాల విండో పెట్టామంటే కనుక బంగారంలో మీకు మినిమం అంటే మినిమం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో డబుల్ రిటర్న్స్ మీకు తప్పకుండా వస్తాయి. సో అందుకని బంగారం అన్నది ఇప్పుడు కూడాను బంగారమే కరెన్సీ. మనకి ఎప్పుడు కూడా ఈ నోట్లు ఏవి కరెన్సీ కాదు. నోట్ల మీద సంతకం పెడతారు. మీరు ఈ పేపర్ కనుక మన దగ్గర మీరు ఇస్తే దీని యొక్క విలువ $100 నేను ఇస్తాను అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం పెట్టిన పేపర్, కాగితం తప్ప ఇంకేం లేదు. కాగితం విలువ 0.1 పైసా తప్ప ఇంకేమీ లేదు. దాన్ని ఆ ప్రామిస్ కే విలువ ఉంది. ఆ ప్రామిస్ కి విలువ ఏంటో మనం చూస్తున్నాం. గత సంవత్సరం $100కి మనం ఒక కేక్ కొనగలిగితే ఈ రోజు $100 ఒక కేక్ రావట్లేదు. పెట్రోల్ 1 లీటర్ లాస్ట్ ఇయర్ $100 కొనుక్కుంటే కనుక వచ్చే నెలలో $100 1 లీటర్ పెట్రోల్ రాదు. అంటే కరెన్సీ యొక్క డీవాల్యుయేషన్ అవుతుంటుంది, దాని యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుంది. కానీ బంగారు విలువ పెరుగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ మనం చూసామంటే మనకు గత సంవత్సరం 2025లో మనం చూసామంటే కనుక రమారమి 1,10,000 రేంజ్ లో ఉండింది, 1,50,000 రేంజ్ లో. అంటే ఒక సంవత్సరానికి పోల్చి చూస్తే ఇప్పుడు కూడా ఇంకా బంగారు ధర ఎక్కువగానే ఉంది. కానీ మధ్యలో 1,80,000 పడి వెళ్ళి మళ్ళీ తగ్గింది. అది కొంత కరెక్షన్ ఉంటుంది. ఎందుకని చెప్పాను కదా, దీని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసి బంగారంలో కొంటారు. ఒకటి. రెండవది ఏమైందంటే బంగారం మీద ఈటీఎఫ్లు అంటారు. అంటే ఫిజికల్ బంగారం కాకుండా బంగారం స్టాక్స్ లో విపరీతంగా స్పెక్యులేట్ చేసి చాలా మంది కొన్నారు. కాబట్టి ఈ సమయం చూసుకుని అవన్నీ కూడా ఎగ్జిట్ అవుతున్నారు. దాంతో బంగారం కొంత కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. కానీ నేను ఇందాక చెప్పినట్టు మీడియం టు లాంగ్ టర్మ్ మాత్రం బంగారం ధర పెరిగి తీరుతున్నది. 4 నుంచి 5 ఏళ్ల లోపు 2 లక్షలు టచ్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా బంగారం కొనడం మొదలు పెట్టేసరికి దాని మీద డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలో బంగారం యొక్క అవైలబిలిటీ తగ్గిపోయింది. కాబట్టి క్రమేపీ మనం చూస్తాం, యుద్ధం ఆగిపోయిన తర్వాత బంగారం మళ్ళీ పికప్ అవుతున్నది. ఏ రేట్ ఉన్నా కానీ దాన్ని కొనుక్కోవడం అనేది ఉత్తమము. కానీ ఇమ్మీడియట్ గా నేను మళ్ళీ స్పెక్యులేట్ చేసి అమ్మి దాని లాభాలు సంపాదించాలంటే కనుక ఈ వాలటిలిటీలో కొంత మనకు నష్టాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. నేను చెప్పినట్టు 3 నుంచి 5 ఏళ్ల వరకు మనం కనుక దాన్ని బంగారం పెట్టుకొని ఉండగలిగితే, దాని మీద స్పెక్యులేట్ చేసి మనం దానికి మన దగ్గర ఉంచుకోగలిగితే తప్పకుండా లాభాలు వస్తాయి. 5 ఏళ్ల తర్వాత మాత్రం ఇది 2 లక్షలు తప్పకుండా దాటుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.